నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక 2-3 రోజుల నుంచి గమనించండి మీరు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు, వర్షాలు పడకుండా ఆయన రాష్ట్రంలో కనిపించకుండా పోయిండు కొద్ది రోజుల పాటు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆయన మీద ఆరోపణలు చేసిండ్రు. సో దానికి సమాధానంగా హరీష్ రావు ఏం చేసిండు, లీగల్ నోటీసులు పంపించిన వీళ్ళ మీదకి. అద్దంకి దయాకర్ కావచ్చు, సామ రామ్మోహన్ రెడ్డి కావచ్చు, నిన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే కూడా ఆయన మీదకి నోటీసులు పంపించిండు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇవాళ హరీష్ రావు ఎక్కడికో పోతే ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు మీరు. మరి మీ రాహుల్ గాంధీ కూడా 52 రోజులు దేశం దాటిపోయింది కదా, అప్పుడు మీరు ఏమైనా మాట్లాడిరా, అప్పుడు మీరు ఏమైనా స్పందించరా అని చెప్పి ఇట్లా రకరకాలుగా 2 వాదనలు అయితే దీని మీద వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడితే మనతో పాటు ఇదే విషయానికి సంబంధించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ మానవత రాయ్ ఉన్నాడు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నవీన యుగంలో, ఇంత టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ యుగంలో క్షుద్ర పూజలేంది, మంత్రాలేంది, తంత్రాలేంది, ఏం చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఏం నేర్పిస్తున్నది సమాజానికి? కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళకి అలవాటు అది. సెక్రటరేట్ సచివాలయం 100 ఏళ్లకు పాత సచివాలయం ఉంటే అసలే కష్టాల్లో ఉన్నాం. అట్లాంటి రాష్ట్రాన్ని అలా అప్పుల ఊబిలో గురపడడానికి కారణం అట్లాంటి నిర్ణయాలు. సచివాలయం ఎందుకు మార్చారు? వాస్తు బాగోలేదని మార్చారు. ఏ విధంగా వాస్తు ఎందుకు బాగోలేదు? ఆయన కొడుకు తర్వాత ముఖ్యమంత్రి కావాలన్నా, మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలంటేనే ఈ సెక్రటరేట్ ఉంటే వాస్తు బాగోలేదని చెప్పి కుప్పగూల్చి 1400 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కాబట్టి ఆ పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉన్నాయి. కేసీఆర్ గారు ఏ విధంగా యాగాలు, లేకపోతే సరే లోక కళ్యాణం కోసం చేస్తారు, వీళ్ళ కళ్యాణం కోసం చేసుకుంటారు. యాగాలు, యజ్ఞాలు ఎందుకు చేస్తారు? లోక కళ్యాణం కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం కోసం, లేకుంటే సుభిక్షంగా ఉండాలని చేస్తారు. కానీ పక్కోడు చెడిపోవాలి, పక్కోడు అధికారంలో ఎన్నడూ రావద్దు, వాడు నాశనం కావాలి అనే విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉన్నది. కాబట్టి అందుకే ఏమన్నారు, ఇప్పుడు మొన్న ఒక టీవీ డిబేట్లో బీఆర్ఎస్ నాయకుడు, నీటిపారుదల శాఖకు చెందిన మాజీ చైర్మన్ ఆయన ప్రకాష్ గారు, ఈ సంవత్సరం వానలు పడొద్దు, పడకుండా ఉండాలని మొక్కున్నాడు, నేను మొక్కుతున్నాను అన్నాడు. అంటే ఎంత దుర్బుద్ధి ఉందో అర్థం చేసుకోండి వీళ్ళకి. అంటే ఎంత పైశాచిక ఆనందం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఈ ఎవరు ఆలోచనలు, ఈ రాక్షస ఆనందం అనమాట ఇదంతా. ఇది ఒక రాక్షస ఆనందం కలిగిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అలవాటు ఈ మూఢనమ్మకాలు నమ్మటం. కాబట్టి మేమేమంటాం అంటే, మూఢనమ్మకాలే మేమేమంటాను అని, మీరు మమ్మల్ని ప్రజలు నమ్ముకోండి, మూఢనమ్మకాలు నమ్మకండి అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది, కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మీరు మేము ఏదైనా తప్పులు చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోనండి, పోరాటం చేయండి, ప్రజల యొక్క నమ్మకాన్ని సంపాదించండి. అంతేగాని మూఢనమ్మకాలు, చేతబడి, బాణామతి, క్షుద్ర విద్యలు, క్షుద్ర రాజకీయాలు నమ్ముకోవడం వల్ల ఏమొస్తుంది అంటన్నా? ఎవడన్నా కరువు రావాలి, కరువు రావాలని కోరుకుంది ఎవరు? వాళ్ళే కదా. కరువు వస్తే దానివల్ల ఏంది? రేవంత్ రెడ్డి నష్టపోవాలా, ప్రజల్లో వ్యతిరేకత రావాలా, రైతుల్లో వ్యతిరేకత రావాలా, విద్యార్థుల్లో వ్యతిరేకత రావాలా. అంటే రైతులు నాశనం అయితే వీళ్ళు చూసి నవ్వుతుంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ అధికారం పొందడం కోసం. ఇట్లాంటి ఆలోచనలు ఏమంటారు? పైశాచిక ఆలోచనలు అంటారు వీటిని. కానీ ఇప్పటికి కూడా మీ దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు నాకు. బీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతుందంటే, హరీష్ రావు క్షుద్ర పూజలు చేసినట్టు మీ దగ్గర ఆన్సర్ ఉందా, మీ దగ్గర ప్రూఫ్ ఉన్నదా, ఎందుకు ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. లీగల్ నోటీస్ అంటే ఒక ఉడత ఊపు. ఆ ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు మహేష్ కుమార్ గౌడ్ కానీ, సామ రామ్మోహన్ రెడ్డి కానీ, అద్దంకి దయాకర్లు భయపడరు. తప్పకుండా న్యాయపరంగానే ఎదుర్కొంటారు. నువ్వు ఆయన ఏ విధంగా పోయిండో, ఏ గుళ్ళకు పోయిండు ఆయన, ఆ గుళ్ళకు ఎవరు పోతారు సహసిద్ధంగా ఈ దేశంలో? తాంత్రిక పూజలు ఎదుటివాడు చెడిపోవాలని, లేకపోతే ఎదుటివాడు నష్టపోవాలని, లేకుంటే కరువు వేరే వాడు తన పక్కింటోడు నాశనం కావాలని చెప్పేసి పోయేవాళ్ళు ఆ గుళ్ళకు పోతారు. నిజంగా నేను ఏమంటానో వాళ్ళు దానికి సమాధానంగా ఏం చెప్పాలా? అవును, నేను పోలేదు, నేను వెంకటేశ్వర స్వామి దేవాలయం పోయినా అని చెప్పాలా. కానీ వీళ్ళు ఆగరు కదా. వెంకటేశ్వర స్వామి బాలాజీ దేవాలయానికి తిరుపతి పోతే హరీష్ రావు ఆగుతురా, మీ మీడియా వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏదో ప్రశ్న చేసి అడుగుతారు కదా, మొత్తం చెప్తారు కదా, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిండు, తిరుపతి వచ్చిండు, తిరుమల వచ్చిండు అని, శ్రీవారి దగ్గరికి వచ్చిండు అని చెప్పి మీరే ప్రచారం చేస్తారు. మరి తుమ్మితే దగ్గితే యూట్యూబ్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా, ఫేస్బుక్లో, ఎక్స్ ఖాతాల్లో పోస్ట్ చేసుకునే హరీష్ రావు మరి ఈ వ్యవహారాన్ని ఎందుకు దాస్తాడు? నిజంగానే గుడికి పోయి మంచి తిరుపతే పోయిండు, ప్రచారం చేసుకోమను. కాబట్టి ఇక్కడ మేము ఏమంటామంటే, వాస్తవంగా విచారణ జరిపితే తేలుతుంది ఇది. ఎందుకంటే విచారణ అంటే ఎట్లుంటుంది? ఆయన యొక్క సెల్ ఫోన్ సిగ్నల్ ఆ రోజు డేటీలో ఆడ ఉన్నాయా లేవా? ఎంత టెక్నాలజీ అయితే చెడపలేరు కదా. కాబట్టి ఇవన్నీ కాకుండా నేను పోయినా, ఎందుకు పోయినో చెప్పు, నా మిత్రులు ఉన్నారు, నాకు వ్యాపార భాగస్వామి ఉన్నదో, ఇంకేదో చెప్పుకో, నా గుడికి పోలేదని మాట్లాడు. అంతేగాని ఆ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు లీగల్ నోటీసులు ఇవ్వడం ఏంది? ప్రతిదానికి లీగల్ నోటీస్ అంటే, లీగల్ నోటీస్ అంటే చులకన అయిపోయిందా? చట్టం అంటే అంత చులకన అయిపోయిందా? తుమ్మితే దగ్గితే లీగల్ నోటీసులు ఇవ్వడం ఎక్కడైనా ఉందా చెప్పండి. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ సమాజానికి మీ పట్ల దురభిప్రాయం ఉన్నది.
మీరు కోరుకుంటున్నారు తెలంగాణ నాశనం కావాలని, రైతాంగం నాశనం కావాలి, విద్యార్థులు ఎవరైనా ఏదన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని త్యాగం చేస్తే ఆడ కూర్చొని రేవంత్ రెడ్డి దిగిపోవాలని రాజకీయాలు చేయాలని మీరు అనుకుంటున్నారు. కానీ మేము 10 ఏళ్ళు అట్లా దుర్మార్గ రాజకీయాలు చేయలే. మీ యొక్క అవినీతిని, మీ యొక్క అక్రమాలను, మీ భాగోతాలను ప్రజల్లో కార్యక్రమాలు చేసి రేవంత్ రెడ్డి బయట పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మీలాగా ఇట్లా చావాలి, వాడు చావాలి, వీడు చావాలి, రేవంత్ రెడ్డి పడిపోవాలని చెప్పి ఇట్లాంటి క్షుద్ర రాజకీయాలు చేయట్లే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, తప్పకుండా లీగల్ నోటీసులు ఇస్తామయ్యి. నువ్వు ఏ తేదీలు ఎక్కడ ఏం చేసినావో, ఎడిపోయినావో ఏందో కూడా ఇంత చెప్పిన వాళ్ళు బాహాటంగా విలేకరుల ముందుకో చెప్పిన వాళ్ళు చెప్పలేరా? కాబట్టి ఎప్పుడు చెప్పాలో సరైన సమయంలో చెప్తారు. న్యాయవాదులు, న్యాయమూర్తులకి చెప్తారు వాటిని. సరే, ఇదే విషయానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మరి మీ రాహుల్ గాంధీ కూడా 52 రోజుల పాటు దేశం దాటిపోయింది కదా, దానికి మరి డీటెయిల్స్ ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. ఇవాళ ఎందుకు మీరు ఈ విషయం మీద ఇంత ఒత్తి మాట్లాడుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మీరు సమాధానం చెప్పగలరా ఇప్పుడు ఆ అంశం పట్ల? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి బుర్ర తక్కువైంది. ఐపీఎస్ వదిలిపెట్టి అటుపోయి ఇటుపోయి ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు చేసి ఆగమైపోయాడు. కాబట్టి ఏం మాట్లాడో తెలవట్లే. రాహుల్ గాంధీకి అత్యంత భద్రత ఉంటుంది. ప్రధానమంత్రి తర్వాత వాళ్ళ కుటుంబానికి అత్యంత భద్రత ఉంటుంది. వాళ్ళ రాకపోకలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంటాయి. మూడో వ్యక్తికి తెలవనియరు. ఎందుకంటే ఆ సెక్యూరిటీ జోన్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎవరు చిల్లరగాడు, ఎవడు పడితే వాడు రాహుల్ గాంధీ అది బుర్ర ఉన్నాడు అని ఐపీఎస్ చదివినవు. అసలు ఐపీఎస్ చదివినోడు రాహుల్ గాంధీ గురించి రాహుల్ గాంధీ ఎడిపోయినని అడుగుతాడా? కాబట్టి నీకు అంత ప్రేమ ఉంటే విదేశీ వ్యవహారాలకు పోయి మంత్రిత్వ శాఖను పోయి అడుగు. రాహుల్ గాంధీ ఎన్ని రోజులు పర్యటన చేసి ఎక్కడ పోతే వాళ్ళు ఇస్తారు. అంటే ఎవడు పడితే వాళ్ళు అడేగాడికి బుడేగాడికి ఏరు. ఒక నిజంగా నిర్మాణాత్మకంగా ఉన్న వాళ్లకు నిజంగానే ఉంటే ఇస్తారు. ప్రతి ఒక్కరు అడిగితే రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉంది కాబట్టి ఎవరు అడిగినా వాళ్ళ ముందు పర్యటనలు ఇవ్వరు, వెనక చేసిన పర్యటనలు కూడా ఇవ్వరు. కాబట్టి సోయి తెచ్చుకొని మాట్లాడండి. విచక్షణ కోల్పోయి మాట్లాడితే మీ పరువే పోద్ది. అంటే ఫైనల్ గా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే లీగల్ నోటీసులు తీసుకుంటున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప ఆధారాలు చూపిస్తలేరు. చూపించే దమ్ము మీకు లీగల్ నోటీసులో చెప్తాం నువ్వు ఎక్కడ పోయినావో ఏందో. కాబట్టి ఒకవేళ నిన్న కేసు పెట్టారు అక్కడ ఓయూలో, ఆ కేసు ద్వారా పోలీసులు విచారణ జరుపుతారు. పలానా తేదీలో పలానా తేదీలో ఎక్కడున్నావు, మరి దానికి సమాధానం చెప్పండి ఆయన. ఇవన్నీ చెప్పకుండా దొంగ తిరుగుడు ఎందుకు అంటున్నా? అవును నేను పోలేదు, నేను పోయినా అని చెప్పు, నేను పోయినా అని చెప్పలేడు. ఎందుకంటే పోయిండు, ఆయన చేసిన ఉద్దేశం వేరు. కాబట్టి ఆ దొంగ ఉద్దేశం, ఆ దురుద్దేశం బయటపడితేనే. కాసేపు పూజలు చేసిండే అనుకుందాం, ఏది వర్షాలు రాకుండా పూజలు చేసిండే అనుకుందాం. మరి బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి కదా అదే కదండి, మేము మూఢనమ్మకాలు నమ్మమంటున్నాం. వీళ్ళు ఇప్పుడు అరుంధతి సినిమాలో పశుపతి ఉన్నాడు. పశుపతి ఏంది, ప్రేతాత్మక మారిపోతాడు. వాడు ఎందుకు మారిపోతాడు? కోరిక తీరలే. ఆ జన్మలో ఎప్పుడో అరుంధతిని మోహించిండు, ఆమె ఒప్పుకోలేదు. ఈ జన్మలో సాధించాలని పిశాచమై బంగ్లాలో ఉంటాడు. అట్టనే వీళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేక ఇట్లాంటి విద్యల్ని, క్షుద్ర పూజల్ని, క్షుద్ర విద్యలు నమ్ముకుంటారని చెప్పి తెలంగాణ సమాజం అంటది, మేమంటలే. కాబట్టి ఆ పశుపతికి వీళ్ళకి తేడా లేదు. చూస్తున్నాం కదా, హరీష్ రావు ఒకవేళ క్షుద్ర పూజలు చేయకపోతే ఆయన చెప్పొచ్చు కదా బయటకు వచ్చి, నేను చేసినా చేయలేదని చెప్పకుండా ఈ చట్టాలను విస్మరించే విధంగా, చట్టాన్ని చులకన చేసే విధంగా ప్రతిసారి లీగల్ నోటీసులు ఏంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇట్లనే ఆయన ప్రవర్తిస్తే కనుక మా దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడతాము, దీని మీద విచారణ జరిపించాల్సిందని చెప్పేసి మానవతా రాయ్ లాంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం రాబోయే రోజుల్లో హరీష్ రావు దీని మీద ఇంకేమైనా స్పందిస్తాడా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ దీని మీద ఆధారాలు బయట పెట్టే అవకాశం ఉన్నది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా ఉన్నది. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్ విశ్వం టీవీ, గాంధీభవన్, హైదరాబాద్.